సుత్తి లేకుండా కన్ఫ్యూజ్ లేకుండా డైరెక్ట్గా పాయింట్ అయితే చెప్తానండి. కాకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడే. అలాగే ఇదే వీడియో డిస్క్రిప్షన్లోనే నేను వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఇస్తాను, క్లిక్ చేసి ఫాలో చేయండి. ఆ ఛానల్లో మీరు ఉంటే నేను ప్రతి సమాచారం కూడా ఒక్కొక్కటిగా చెప్తాను. ఎందుకంటే మన జీవితం మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు కళలు మధ్యలో వస్తూనే ఉంటాయి. ప్రతిరోజు కూడా వస్తాయి కొంతమందికి. అయితే ఆ కళలకు ప్రతి కళకు ఒక అర్థం ఉంటుంది. మన జీవితాన్ని నిర్ణయించేది ఆ కళే అని నేనైతే నమ్ముతాను. అందుకే మన జీవితంలో కళలు వస్తూ ఉంటాయి. ఆ కళలకు అర్థం ఏంటో మనం తెలుసుకుందాం. మొదటిది చాలా జాగ్రత్తగా వినండి. అద్దం కళలో కనిపిస్తే దంపతులకు సుఖం, భోగం, భాగ్యం కలుగుతాయంట. అద్దంలో మన ముఖం మనకు కనిపించినట్లుగా కళ వస్తే మాత్రం ధనికులుగా ఉంటే మీరు దరిద్రులు అవుతారు, దరిద్రులు అయితే ధనవంతులు అవుతారు. లేదు నేను మిడిల్ క్లాసే అంటే అలాగే ఉండిపోతారు. ఇక రెండవది మలం, అదేనండి లెట్రిన్ కళలో కనిపిస్తే లాభమే. మలం తొక్కినట్లుగా కళ వస్తే ధనప్రాప్తి లభిస్తుంది. మలం పూసుకున్నట్లుగా కళ వస్తే శుభవార్తలతో పాటు కుప్పలు కుప్పలుగా ద్రవ్యం ప్రవహిస్తూనే ఉంటుంది మీ ఇంట్లో. చాలా జాగ్రత్తగా వినండి. మనం నిజ జీవితంలో అసహించుకునే మలం కళలో కనిపిస్తే ఇన్ని లాభాలు ఉన్నాయి. ఇక మూడో పాయింట్ కూడా మనం తెలుసుకుందాం. సముద్రం కళలో కనిపిస్తే శని బాధలు మొదలైనట్లే. మీకు సముద్ర కెరటం కళలోకి వస్తే పొంచి ఉన్న శత్రువుల వలన ప్రాణహాని ఉంటుంది. వరదలలో చిక్కుకున్నట్లుగా కళ వస్తే అనతి కాలంలోనే మీకు శుభం జరుగుతున్నట్లుగా భావించండి. ప్రవాహంలో కొట్టుకుపోతున్నట్లుగా కళ వస్తే దీర్ఘ వ్యాధుల వలన బాధలు మొదలవుతున్నట్లే. జలచరాలు అంటే నీటిలో ఉండేటివి, జలచరాలు నీటిలో కనిపిస్తే క్రమక్రమంగా సమస్యలు తొలగి కుటుంబం దినదిన ప్రవర్ధమానంగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా వినండి. సో సముద్రం గురించి పూర్తి జ్ఞానం మీకు అందింది కదా. సముద్రం మీ కళ్ళలో వస్తే ఎలా ఉంటుంది, మీరు సముద్రంలో మునిగిపోతే ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మీకు ఇందులో చెప్పాను. ఇక నాలుగో విషయం కూడా మనం తెలుసుకుందాం. పర్వతం పై నుంచి పడినట్లుగా కళ వస్తే ఊహించని నష్టాలు ఎదురవుతాయి. ఈ కళ అయితే నాకు చిన్నతనం నుంచి వస్తూనే ఉందండి. ఆశ్చర్యం కదా. ఇది వినంగానే ఇంకా ఎన్నాళ్ళు కష్టాలు పడాలి, ఎన్నాళ్ళు నష్టాలు పడాలరా దేవుడు అనిపించింది. అంటే పర్వతం పై నుంచి పడినట్లుగా కళ వస్తే ఊహించని నష్టాలు ఎదురవుతాయి. మీలో చాలా మందికి ఈ కళ వస్తూనే ఉంటుంది. కావాలంటే కింద కామెంట్లు చెప్పండి మీకు ఈ కళ వస్తుందో లేదో. నాకు తెలిసి 100కి ఒక సగం మందికి ఈ కళ రిపీట్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే ఊహించని నష్టాలు మన నిజ జీవితంలో వస్తూనే ఉంటాయండి. ఇక తదుపరిది 5వ విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. ఇతరులతో సంసారం చేస్తున్నట్లుగా కళ వస్తే విడిపోయిన భార్యాభర్తలు కలవడం లేదా పిల్లల జీవితం చక్కబడుతుంది అనైతే ఈ కళల శాస్త్రం అయితే చెప్తుంది. జాగ్రత్త వినండి. ఇతరులతో సంసారం చేస్తున్నట్లుగా అంటే మీ భార్యతో మీరు సంసారం చేస్తున్నట్లు కాకుండా ఇతరులతో, లేదా మీ భర్తతో మీరు సంసారం చేస్తున్నట్లు కాకుండా ఇతరులతో సంసారం చేస్తున్నట్లు కళ వస్తే విడిపోయిన భార్యాభర్తలు కలవడం లేదా పిల్లల జీవితం చక్కబడుతుంది. ఇక 6వ విషయము, ఇది ఆడవాళ్లకు చాలా ఇంపార్టెంట్. బహిష్టు అదే డేట్ అండి. బహిష్టు అయినట్లుగా స్త్రీలకు కళ వస్తే ప్రమాదం ముంచుకు రావడమే కాదు, సంసారంలో సుడిగుండాలు ఏర్పడుతున్నట్టే. ఓకేనా. ఇక 7వ విషయాన్ని కూడా మనం తెలుసుకుందాము. 7వ విషయానికి వస్తే సారాయి త్రాగుతున్నట్లుగా కళ వస్తే, అదేనండి మందు సిట్టింగ్ లో మీరు కూర్చున్నట్లుగా కళ వస్తే భార్య పిల్లల వలన సంతోషకరమైనటువంటి వార్తలు వినడమే కాక ప్రయత్నపూర్వకంగా చేతికి ధనం అందుతుంది అని అర్థం. అంటే మీరు మద్యం సేవిస్తున్నట్టుగా కళ వస్తే మీకు ఒక రకంగా చెప్పాలి అంటే భార్య పిల్లల వలన సంతోషకరమైన వార్త వింటారు. అంతేకాదు ప్రయత్నపూర్వకంగా చేతికి ధనం అందుతుంది. అంటే ప్రయత్నపూర్వకంగా అంటే మీరు కష్టపడిన సొమ్మే అండి. ఇక 8వ విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. నీటి చెరువు కళలో కనిపిస్తే ప్రయత్నాలు ఫలిస్తాయి. చెరువుల్లోకి దిగినట్లుగా కళ వస్తే సమస్యల వలయంలో చిక్కుకుంటారు. మీరు స్నానం చేస్తున్నట్లుగా కళ వస్తే దరిద్ర బాధలు తొలగుతాయి. కానీ ఆప్తుల మరణ వార్త మాత్రం వినక తప్పదు అని చెప్తుంది కళల శాస్త్రం. ఇక మీకు చెప్పాల్సింది చివరిది ఏంటంటే, నువ్వు కళల గురించి చెప్పావు నాయన, మాకు మంచి కళలు వచ్చాయి, చెడు కళలు వచ్చాయి. మరి చెడు కళలు వచ్చినప్పుడు మేము ఎలాంటి అంటే సమస్య చెప్పావు, పరిష్కార మార్గం ఏంటి అని చాలా మంది అడుగుతూ ఉంటారు. దానికి కూడా మనం సమాధానం అయితే చెప్దాము. ఏంటంటే దుస్వప్నము అంటే చెడు కళలు కలిగినచో మీకు వచ్చినచో ఎవ్వరికీ చెప్పకూడదండి. చాలా మంది ఎగేసుకొని వెళ్ళి చెప్పేస్తూ ఉంటారు పక్క ఇంటి వాళ్ళకు, ఎదురింటి వాళ్ళకు, ఇంట్లో వాళ్ళకు, కానీ చెడు కళలు వచ్చినప్పుడు ఎవ్వరికి చెప్పకూడదు. ఉదయము తెల్లవారుజామున మీరు లేవగానే స్నానం చేసి బంగారు లేదా నువ్వులు, ఇనుము వీటిని దానము చేయవలను. వీటిలో ఏదో ఒకటి, బంగారం లేకపోతే మీ కాడ నువ్వులు ఉన్నా సరే, నువ్వులైన ఎవరు బంగారు దానం చేయరు, అదే అయ్యే పని కాదు. కనీసం నువ్వులైనా ఎవరికైనా దానం ఇవ్వండి. ఇనుము ఇచ్చినా కూడా సరిపోతుంది, దానం చేయండి. అలాగే
విష్ణు సహస్రనామాలు మొదలగు విష్ణు స్తోత్రాలు పారాయణం చేయండి. మీరు గూగుల్లో కొట్టినా కూడా విష్ణు స్తోత్రములు అని కొడితే గూగుల్ వచ్చేస్తుంది. చండీ సప్తశతి పారాయణం చేసినచో దుస్వప్నములు సుస్వప్నములుగా మారిపోతాయండి. అంతేకాదు మేలు కొనిన వెంటనే అంటే మీరు నిద్రలేచిన వెంటనే స్నానము ఆచరించి పచ్చని గరికను శిరస్సుపై ధరించి ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రమును 108 సార్లు పఠించినచో మీ చెడు స్వప్నాలకు పరిహారం దొరికినట్లే అని చెప్పడం అయితే జరుగుతుంది. ఏంటంటే ఆ మంత్రము సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర సర్వగం హరతు మే పాపం దుర్వా దుస్వప్న నాశని. నేను కింద ఈడ డిస్ప్లేలో కూడా పెడతాను. ఇది చెప్పుకొని 108 సార్లు పఠించండి. మీకు వచ్చిన చెడు కళ మంచి కళగా మారుతుంది. మంచి జరగడానికి మీకు తోడ్పడుతుంది. ఈ వీడియోకి లైక్ కొట్టండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను కళలు పుట్టుమత్తలకు సంబంధించిన సమాచారం నేను అందిస్తాను. మీకు ఏదో ఒక రోజు ఉపయోగపడుతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు ఒక వీడియో పెడతాను, చూస్తూనే ఉండండి. ఓం నమః శివాయ అని కామెంట్లో పెట్టండి. మీకు వచ్చిన కళను కూడా కామెంట్లో రాయండి.